హలో అండి, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మరి ఎందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. పాలాకు ఒక కట్ట తీసుకుంటున్నాను, పెద్ద కట్ట తీసుకుంటున్నాను. ఈ పాలాకు ఉల్లికారము 5 మందికి సరిపోయేటట్లు చూపిస్తున్నాను. ఇలా సన్నగా కాడలు, లేత కాడలతో సహా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ప్రీతి జొడియాకి మిక్సీలో వేసాను కాబట్టి ఇంత సన్నగా వచ్చిందండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఈ సైజు 4 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఒక కట్ట పెద్ద కట్ట పాలాకును ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లి ఒక 10 రెబ్బలు, కారపొడి, మిరప్పొడి 1.25 స్పూన్ అండి. కొంచెం స్పైసీగా ఉండాలంటే 1.5 వేసుకోండి. 3/4 స్పూన్ సాల్ట్. నాకైతే కారం సరిపోయింది, 1.25 స్పూన్ వేసినాను. మీరు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే 1.5 వేసుకోండి. దీన్ని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. అక్కడక్కడ ఆనియన్, వెల్లుల్లి ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. మరీ నున్నగా గ్రైండ్ చేసుకుంటే బాగుండదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన చిన్న బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఉల్లికారం వేయించుకోవాలి కాబట్టి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2, కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని ఈ పోపు అంతా బాగా దోరగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లికారాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. ఆయిల్ కొద్దిగా సెపరేట్ అవుతుంది, అప్పుడు ఈ ఉల్లికారం బాగా వేగినట్లు. చూడండి, మనకి అక్కడక్కడ ఆయిల్ కొద్దిగా సెపరేట్ అయినట్లు కనిపిస్తుంది కదా. ఉల్లికారం అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలాకు ఉల్లికారము బాగా కలుపుకొని పాలాకు పచ్చివాసన పోయేంత వరకు మరొక 5 నిమిషాలు బాగా వేగించుకోవాలి. దీన్ని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టుకొని 5 మినిట్స్ వేగించాలి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి కలబెట్టుకుంటూ మనము ఈ ఉల్లికారం పాలాకుని బాగా వేగించుకోవాలి. లిడ్ ఓపెన్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పాలాకు అనేది బాగా వేగింది. ఈ స్టేజ్లో 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు వేయించి పొడి కొట్టి వేస్తున్నానండి. ఈ పౌడరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయడం వలన. మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా వేగించాలి. చూసారు కదా, ఇలా రావాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా పాలాకు ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ పాలకూర ఉల్లికారము చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా 100% చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. పిల్లలు కొంతమంది ఆకుకూర పప్పు చేసిన ఆకుకూరని సెపరేట్ చేసి పెట్టేస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మంచి పౌష్టికాహారం అందుతుంది. మరెన్నో డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.